ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి నుండి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నాం. నేటికి భారత రాజ్యాంగంలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించినా కూడా మహిళలు ద్విజాతి పౌరులుగానే చూడబడటాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము చాలా బాధపడుతూ ఉన్నాం. దానికి కారణం ఈరోజు కూడా భారతదేశ రాజ్యాంగంలో నిర్ణయాధికారంలో మహిళలను భాగస్వామ్యం చేసే చట్టాలు రూపకల్పనలో మొదటి నుండి పోరాటం చేసిన మహిళలుగా ఉన్న మేము ఇవాళ ఆ చట్టం అమల్లోకి వచ్చేటప్పటికి అడ్డంకులను ఎదుర్కోవడం, ఇప్పటికి కూడా పురిటి నొప్పులు పట్టాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు చూశారు, ఒక వారం 10 రోజుల నుండి దాదాపు ఏప్రిల్ 8వ తారీఖు నుండే ఈ మహిళా రిజర్వేషన్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు వాళ్ళ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఏదైతే సంఘ పరివార శక్తుల ఆధ్వర్యంలో రాజకీయంగా ఇవాళ అధికారంలో ఉన్నారో అందరూ కలిసి సోషల్ మీడియా దగ్గర నుండి వాళ్ళ చేతుల్లో ఉన్న మీడియా వరకు అన్ని చోట్ల విస్తృత ప్రచారం చేశారు. మేము ఏప్రిల్ 16 నుండి 17 తారీఖుల్లో 18 తారీఖుల్లో మహిళా బిల్లు పెడుతున్నాం, మీరందరూ సపోర్ట్ చేయండి అని. ఆ బిల్లు కొత్తగా పెడుతున్నారేమో అని అందరూ నమ్మారు. కానీ 2023లోనే నారీ శక్తి వందన అధినియం పేరుతో ఆ బిల్లు పాస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు చిన్న లింక్ పెట్టారు, అది డీలిమిటేషన్ పేరుతోనూ సెన్సస్ పేరుతో కొంచెం పెండింగ్ పెట్టి దాని తర్వాత చేస్తామని చెప్పారు. అప్పుడు కూడా మహిళా సంఘంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, భారత జాతీయ మహిళా సమాఖ్యగా మొదటి నుండి ఈ పోరాటంలో భాగం పంచుకున్న మేము ఇది కరెక్ట్ కాదు, డీలిమిటేషన్కి సెన్సస్కి లింక్ పెట్టద్దు, యాస్టీజ్గా ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసాం. అసెంబ్లీలో గొడవలు చేయించాం, అలాగే పార్లమెంట్లో తీర్మానాలు పెట్టాం. మీ అందరికీ తెలిస్తే, మీడియా వాళ్ళందరికీ తెలుసు, గత సంవత్సరంన్నరగా ఎంపీలందరికీ ప్రతి శీతాకాల సమావేశాల్లో, ప్రతి వర్షాకాల సమావేశాల్లో, అలాగే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎంపీలకు లెటర్లు ఇచ్చాం, పార్లమెంట్ ముందు ధర్నాలు చేసాం. కనీసం ఈ సమావేశాలైనా ఆ లింక్ తీసేయండి, యాస్టీజ్గా ఉన్న రిజర్వేషన్ ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని అడిగాం. కానీ నిన్న జరిగింది చూస్తే చాలా హాస్యాస్పదంగా బాధగా ఉంది. నాకు ఒక సామెత ఉపయోగించాల్సి వస్తుంది. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారని తాగుబోతుని అడిగితే దూడ మేత కోసం ఎక్కారన్నారంట. అక్కడ దూడ మేత ఎక్కడ దొరుకుతుంది నీకు? ఎందుకు అంత ఎక్కుతాడు? ఎందుకంటే నేను కష్టపడి పైకెక్కుతుంటే దూడ అయ్యో అమాయక ప్రాణి కోసం గడ్డి కోసం ఎక్కుతుంటే వీళ్ళందరూ ఎందుకు ఎక్కుతున్నావు అని అడుగుతున్నారు మీరు అందరూ అంటున్నారంట. కొంతమంది పాపం ఏదో అంటారే, దున్నపో తినిందంటే దూడన కట్టేయింది అన్నట్టు, నిజమే కదా పాపం, తాడి చెట్టు ఎక్కుతున్నాడు దూడగడ్డి కోసం, వీళ్ళందరూ ఎందుకు అడ్డం తిరుగుతున్నారు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు వెళ్ళి ఎక్కింది దేనికిది? కల్లి కోసం ఎక్కాడు. ఆ కల్లి కోసం ఎక్కినాడు తాడి చెట్టుకు దూడ మేత కోసం అని చెప్తున్నాడు. ఇవాళ డీలిమిటేషన్, దొడ్డిదారిని డీలిమిటేషన్ చేయించుకోవాలని చెప్పేసి, నియోజకవర్గాలు పెంచుకోవాలని చెప్పేసి దీని మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని దానికోసం వెళ్తేనేమో ఇవాళ మహిళలు పాపం బాధపడుతున్నారు. మా అమ్మ నన్ను క్షమించండి. మా పార్లమెంటు సాక్షిగా ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పించొస్తున్న చాలా బాధ అనిపిస్తుంది. ఏం మాట్లాడతావు అసలు నువ్వు? ఓ పక్కన అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయా? 5 రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు ఎన్నికల కోడ్ ప్రకారం ఎవరైనా సరే అధికార పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి అయినా సరే ఆ ప్రచారంలో పాల్గొనకూడదని నీకు తెలుసు కదా. తెలిసినా కూడా ఇవాళ అక్కడి నుండి తను ఉద్దేశించి ఎన్నికల ప్రచారంగా మాట్లాడిన మరుసటి రోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాం, మాట్లాడాం. పార్లమెంట్లో జరిగిన ఘటనలు కూడా చూస్తుంటే అంత మహిళల మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బిల్లు పాస్ అవ్వలేదని తెలుసు. రాజ్యాంగ సవరణ బిల్లు, అది డీలిమిటేషన్ 137వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవ్వలేదని తెలిసినా కూడా తెలుసు కాబట్టి నువ్వు ముందుగానే పార్లమెంటు సమావేశాల అయిపోయిన 10 నిమిషాల్లో ఒక డిజిటల్ బ్యానర్తో బయటకు వచ్చారంటే ముందుగానే కుట్ర కదా ఇది. అసలు మేము అడుగుతున్నాం మహిళా సంఘాలుగా, ఈ దేశంలో ఎప్పుడైనా మహిళా సంక్షేమం కోసం మీ పార్టీ పనిచేస్తుందా అని అడుగుతున్నాం. మేం చేస్తాం వామపక్ష మహిళలుగా. 1952 నుండి 67 వరకు మా రేణు చక్రవర్తి గారు సిపిఐ మహిళా ఎంపీ, ఆవిడతో పాటు భారత జాతీయ మహిళా సమాఖ్య నిర్మాణంలో ఒకరు. ఆవిడే ఈ రిజర్వేషన్ మీద మాట్లాడింది. 73, 74 రాజ్యాంగ సవరణకు ముందు కూడా ఆవిడ బిల్లులు పెట్టింది అంటారు. రేణుకా చక్రవర్తి గారు ఉన్నారు, గర్వంగా చెప్తున్నాం. తర్వాత 1980 నుండి 2000 వరకు గీతా ముఖర్జీ గారు 7 సార్లు పార్లమెంటరీగా గెలిచారు. గీతా ముఖర్జీ గారు ప్రమీల దండావతి గారితో కలిసి మహిళా బిల్లు, ప్రైవేట్ బిల్లు పెట్టారు 1990 దశకంలో. తర్వాత ఆ ప్రైవేట్ బిల్లుకి యాక్సెప్ట్ చేసి తర్వాత 1996 డిసెంబర్ 12న
ఆనాడున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, దేవిగౌడ ప్రభుత్వం, ఇది మీకెందుకు ప్రైవేట్ బిల్లు ఎందుకు, డైరెక్ట్గా ప్రభుత్వ బిల్లుగా పెడతానని చెప్పి తీసుకొచ్చారు. ఆ డిసెంబర్ 1296 పెట్టినరోజు మీ ఉమాభారతి కాదనలేదా బిల్లుని? ఫోడే ముందుకు వచ్చి పేపర్లు చించేయలేదా? అప్పుడు ఎందుకు మాట్లాడాలి మీరు? మీరా మహిళలకి న్యాయం చేసేది? అది అయిపోయింది 99లో, 2000లో, 2001లో, 13వ లోక్సభలో వీటన్నిటిలో పెట్టారుగా. వాజ్పేయి గారు 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారుగా, అప్పుడు ఎందుకు పెట్టలా? అది అయిపోయింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అయిపోయింది, యూపీఏ ప్రభుత్వం వచ్చింది. 2010లో పెట్టారు బిల్లు. పెట్టినప్పుడు మీరేం మాట్లాడారు? రాజ్యసభలో పాస్ అయింది. లోక్సభకు వచ్చేవరకు ఏం మాట్లాడారు? ఈ రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఆ రోజు ఏం మాట్లాడాడు? ఆ రోజు గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నారు ఆయన. మహిళల రాజకీయాలు అవసరమా అని అడిగాడు ఆయన. మహిళలకు సున్నితమైన మనస్తత్వాలు ఉంటాయి, వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు పెడితే వాళ్ళు రాక్షసులుగా మారిపోతారు అన్నాడు. పిల్లలు ఆలనా పాలన చక్కగా చూసుకోగలరు, అలాంటి వాళ్ళ పిల్లలు ఆలనా పాలనకే వాళ్ళని పరిమితం చేయండి అని మాట్లాడాడు ఆ రోజున. అప్పుడు అంటే ఇవాళ మీరు చెప్తున్న మీరా వ్యతిరేకులు, ఇవాళ వామపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీలా? మేమనేది ఒకటే, ఏదైతే మొదటి నుండి ఈ బిల్లు 1996లో గీతా ముఖర్జీ గారు జాయింట్ సెలెక్ట్ కమిటీ చైర్మన్గా పెట్టినప్పుడు ఏదైతే చెప్పారో రిజర్వేషన్ అనేది యాస్టీజ్గా ఇంప్లిమెంట్ చేయండి, చేసిన తర్వాత డీలిమిటేషన్కి జనాభా లెక్కలకి లింక్ పెట్టద్దు, నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి అనేది ఉంటే ఇప్పుడున్న 543 పార్లమెంటు స్థానాలకి రిజర్వేషన్లు అమలుపరచండి. అది దాని మీద రాజ్యాంగ సవరణ ఏదైతే 106 రాజ్యాంగ సవరణ చెప్తున్నారు, రాజ్యాంగ సవరణలో ఈజీనే. ఈ సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణల ద్వారా ఈ చిన్న లింక్ని, ఈ డీలిమిటేషను సెన్సస్ లింక్ తీసేస్తానని ఒక తీర్మానం చేస్తే సరిపోతుంది. తీసేయండి. రేపు రాబోయే కాలంలో ఈ 543 స్థానాలు పెట్టిన తర్వాత మీరు సెన్సస్ జనాభా లెక్కల తర్వాత విషయం. దాంతోపాటు ఏదైతే ఇన్నాళ్ళ నుండి ఈ పెండింగ్ పడుతుందో, ఈ పెండింగ్కి అనుగుణంగా ఈ దేశవ్యాప్తంగా ఎవరైతే మాకు న్యాయం కావాలని కోరుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. దీని మీద ఇప్పటి నుండి భారతదేశ వ్యాప్తంగా భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారానికి సమాయత్తం అవుతున్నాం. ప్రచారంతో పాటు గతంలో ఏదైతే ఈ రిజర్వేషన్ ఉద్యమం కోసం మేము రక్తాలతో ఉత్తరాలు రాసాం, ఆ రోజున పసిపిల్లలను వేసుకొని ధర్నాలు చేసాం. ఇవాళ మళ్ళీ అదే మరో పోరాటానికి ఆ భారత జాతీయ మహిళా సమాఖ్య సమాయత్తం అవుతున్నాం. దీని డీలిమిటేషను సెన్సస్ అని పేరుతో మాత్రం మళ్ళీ కాలయాపన చేస్తే మాత్రం ఊరికినే పరిస్థితి లేదని భారత జాతీయ మహిళా సమాఖ్య సీరియస్గా చేస్తున్నాం. దీని మీద ఇంకో విషయం చెప్పాలి. దీని మీద ఇప్పటికే కోర్టులో వేసాం. ప్రశాంత్ భూషణ్ గారు ఆ రిట్ పిటిషన్ దాంట్లో వాదిస్తూ ఉన్నారు. ఆయన కూడా సీరియస్గా చెప్తేనే కోర్టు మొట్టికాయలు వేసింది, రిజర్వేషన్ ఇమీడియట్లీ అమలు చేయమని చెప్పి. ఆ రిట్ పిటిషన్ ఆధారంగా కూడా కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలను దృష్టిలో పెట్టుకుని పోరాటానికి మహిళా సమాఖ్య సమాయత్తం అవుతుంది. ఎక్కడా కూడా మారడం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వం మారినా అన్నీ ఒకే తాను గుడ్డలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈ నెల 25 నుంచి 29 వరకు కూడా రాష్ట్ర స్థాయి సైద్ధాంతిక శిక్షణా తరగతులు మన విశాఖపట్నం వేదికగా జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మహిళా సాధికారత మేము ఇస్తున్నాం, మహిళలకే పెద్దపీట వేస్తున్నాం అని అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నారు, కానీ అవి ఆచరణలో శూన్యంగానే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చూసుకున్నప్పుడు చెప్పారు హోమ్ మినిస్టర్ గారు, మేము అధికారంలోకి వచ్చినట్లయితే ప్రశాంతంగా ఉంచుతామంతా కూడా చెప్పారు. ఒక్క హత్య కానీ అత్యాచారం కూడా ఎక్కడ జరగదు, గాంజా మీద ఉక్కుపాదం పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, విచ్చలవిడిగా గాంజా అమ్మకాలు పెరిగిపోతున్నాయి. గాంజాకి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు అంటే చిన్న చితక అంటే వయసు తారతమ్యం లేకుండా కూడా అత్యాచారాలు దాడులకు ఎగబడతా ఉన్నారు. ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం అచ్చిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన జోడుగులు పాలన తీసుకెళ్ళితే ఒక 6 అబ్బాయిలు 7 అబ్బాయిల అమ్మాయిని తీసుకొని వెళ్ళి అతి దారుణంగా అంటే అది అనుమానాస్పద మృతి. అది మౌనికాన్ని చూసినట్లయితే అంటే విశాఖపట్నం కూడా ఒక సినిమా పక్కీలో హత్యలకి గురవుతున్నటువంటి సంఘటనలు మనల్ని కల్లోలం గుర్చేస్తుంది. ప్రధానంగా మహిళలుగా మాకు అంటే 78 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఆ రోజు చెప్పాడు, ఎప్పుడైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడుస్తుందో స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి. అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలే ఇంట్లో మహిళలకి ఈరోజు రక్షణ లేకుండా పోతుంది. పోరాడి సాధించుకునేటువంటి మహిళా రక్షణ చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలుపరచాలని చెప్పేసి ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా తక్షణం తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని అక్రమాలని అరికట్టే విధంగా మహిళలు పోరాటాలకి సిద్ధం
కావాలని చెప్పేసి ఈ శిక్షణా తరగతులు అందుకు ఉపయోగపడేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నలుమూలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 300 మంది మహిళలు పాల్గొంటున్నారు. టీచర్స్ కూడా మొత్తంగా ఢిల్లీ నుంచి యూనివర్సిటీ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా నిష్ణాతులందరూ కూడా దీనికి శిక్షణ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇది కేవలం ఏంటంటే సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులు, మహిళలు ప్రశ్నించే విధంగా సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల్ని ఏ రకంగా ప్రశ్నించాలి, దాడిని ఏ రకంగా అరికట్టాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఈ సైద్ధాంతిక తరగతుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే దానికి సంబంధించి కూడా ఈరోజు అనేక చట్టాలు వచ్చినప్పుడు కూడా చట్టాలు పటిష్టంగా అమలుపరచడంలో పూర్తిగా వైఫల్యం ప్రభుత్వాలు చెందాయి కాబట్టి చట్టాలు కూడా పటిష్టంగా అమలుపరిచేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు బీజేపీ పాలకులు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఎంపీల దగ్గర నుంచి అందరూ కూడా నేర చరిత్ర ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే. బిల్కిసి బాను హత్య కేసు కానివ్వండి, అత్రాసు కట్టలో చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత గో సంరక్షణ పేరుతో చూస్తున్నటువంటివన్నీ చూసుకున్నట్లే నేర చరిత్ర లిస్టు చూసుకున్నట్లే మొత్తంగా కూడా బీజేపీ వాళ్ళే కనిపిస్తారు. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, మసిపూసి మారేడుకాయ చేసి భగత్ సింగ్ మావాడే, అల్లూరు రామరాజు మావాడే, ఈరోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ భుజాన్ని వేసుకొని మహిళల కోసం పోరాడుతూ ఏదైతే పోరాటం చేస్తున్నారో, మహిళా హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టేసి గాంధీని చంపినటువంటి గాడ్సే దేశభక్తుడు గాను ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నేరస్తులుగానే చిత్రీకరిస్తున్నట్టు ఈ నేపథ్యంలో మహిళలు ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి ఈ శిక్షణా తరగతులు అందరికీ ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఆ శిక్షణా తరగతులు కూడా మీ అందరూ కూడా కవర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పక్షాన మీ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం.